ఆశతో ఎప్పుడు అని చెప్పి ప్రతిరోజు అడిగినప్పుడు, ప్రతిసారి అడిగినప్పుడు ఏం చేయలేకపోయేదాన్ని, ఏం చంద్రపదని మాట్లాడలేకపోయేదాన్ని. నాకు మరి నా సమస్య ఒకటి కనుక నేను ఇప్పుడు అది మాట ఇవ్వలేకపోయాను. ఊహించలేని రీతిగా నాకు అసలు ఊహించలేదు ప్రార్థన పెట్టుకోవాలని ఆలోచన అయితే ఉంది. నేను ఊహించుకోలేదు ఎప్పుడు పెట్టుకుందామని చెప్పి. మరి ఎందుకో ఇక్కడ కార్యం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు దేవుడు. మరి కూడుకొని మీ అందరూ వచ్చారు, ఇంకా చాలా మంది వస్తారని ఆశించాను. సకాలంలో ప్రభు ప్రతి ఒక్కరిని తీసుకురమ్మని మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇంకా బలం పడాలి ప్రార్థనలు. నా భర్త కోసం, బిడ్డ కోసం మేము ముగ్గురం కలిసి నీ సన్నిధానానికి రావాలని మీ అందరినీ ప్రార్థన చేయమని చంద్ర సాక్ష్యం దీవించాల్సి